హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శశి హోమ్ టాక్స్. ఈరోజు క్యాప్సికమ్ మామిడికాయతో ది బెస్ట్ టేస్టీ రెసిపీ తయారు చేసి చూపిస్తాను. బాగా ఈ సీజన్లో లేత మామిడికాయలు, జీడి మామిడికాయలు వస్తాయి కదా, వాటితో ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. ఈరోజు నేను 2 క్యాప్సికమ్ తీసుకున్నాను, 1 మామిడికాయ తీసుకున్నాను. క్యాప్సికమ్ని కాస్త పలుచగా ముక్కలుగా కోసుకోవాలి. ఇలా నేను నిలువుగా కోసాను, కాస్త చిన్న ముక్కలుగా కూడా కోసుకోవచ్చు. ఇలా చేస్తే మనకు టైం అడ్జస్ట్ అవుతుందని ఇలా పొడుగ్గా కోసాను. ఈ క్యాప్సికమ్ని కట్ చేసేటప్పుడు విత్తనాలు కూడా వేసుకోవచ్చండి. కాడ మాత్రం తుంచి పక్కన పడేసి మిగతా అదంతా యూస్ చేసుకోవచ్చు. క్యాప్సికమ్ని వంటల్లో వాడితే చాలా టేస్టీగా వస్తాయి. ముఖ్యంగా కూరలు చాలా బాగుంటాయి. క్యాప్సికమ్తో రకరకాల వంటలు చేసుకోవచ్చు. ఇలా క్యాప్సికమ్ని కట్ చేసి పక్కన ఉంచాను. ఇప్పుడు మామిడికాయను కూడా కట్ చేసి జీడి పక్కన పెట్టేసి మామిడికాయలు ముక్కలుగా కోసుకోవాలి. మామిడికాయలు కాస్త పెద్ద ముక్కలుగా కూడా కోసుకోవచ్చు. ఇలా 1 మామిడికాయ 2 క్యాప్సికమ్ తీసుకొని తరిగి పక్కన ఉంచేసాను. ఇప్పుడు మెయిన్ రెసిపీ కోసం స్టవ్ వెలిగించేసి ఒక మందంపాటి బాణలు పెట్టేసుకొని 2 to 3 స్పూన్స్ నూనె వేసుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్ నూనె వేశాను. ఆ తర్వాత కొంచెం మినపగుళ్ళు వేశాను, అంటే 1 స్పూన్ వరకు వేశాను. చిన్న స్పూన్ యూస్ చేస్తున్నాను నేను, కాబట్టి 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూను ధనియాలు, ఇవన్నీ వేసుకొని కాస్త మంచి వాసన, మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఆ తర్వాత 5 నుంచి 6 మిరపకాయలు, ఎండు మిరపకాయలు వేసుకోవాలి. కారంగా ఉంటే ఈ మాత్రం చాలు, కారం తక్కువగా ఉంటే ఇంకొంచెం పెంచుకోవచ్చు. ఇప్పుడు తరిగిన క్యాప్సికమ్ ముక్కల్ని బాణట్లో వేసేసి కాస్త పసుపు, మరి కాస్త ఇంగువ వేసేసి వాటిని మగ్గించుకోవాలి. ఇప్పుడు మగ్గించేప్పుడే మనకు రెసిపీకి కావాల్సినంత ఉప్పుని వేసేసి మరి కాస్త కలిపేసి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించుకోవాలి. కాస్త సిమ్లో మగ్గించుకోండి, త్వరగానే మగ్గుతుంది. క్యాప్సికము హైలో పెట్టేస్తే మాడిపోతాయి. ఇప్పుడు అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత తరిగి ఉంచుకున్న మామిడికాయ ముక్కల్ని నేను సగం వేశానండి, ఎందుకంటే చాలా పుల్లగా ఉంది కాయ కాస్త బెంగళూరు కాయ అనుకోండి, మొత్తంగా వేసుకోవచ్చు. ఇది పుల్లగా ఉంది కాబట్టి సగమే యూస్ చేశాను. ఆ వేడికి కాస్త మగ్గుతుంది మామిడికాయ. అయితే మామిడికాయ వేసేసి మొత్తంగా మగ్గించకూడదు. ఆ మామిడికాయ టేస్ట్ మనకు ఒకలాంటి మంచి వాసన వస్తుంది కదా, అది పోతుందన్నమాట. కాబట్టి వేడి మీద అలా ఉంచేస్తే సరిపోతుంది. ఇప్పుడు చల్లారిన తర్వాత ముక్కాలు భాగం చల్లార్చాను. చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం మిక్సీకి వేసుకోవచ్చు. ఇందులోకి టేస్ట్ మరింత పెరగటానికి కాస్త బెల్లం వేశాను, ఇది ఆప్షనల్ మాత్రమే. ఆ తర్వాత దండిగా కొత్తిమీర తరిగేసి అది కూడా వేశాను. మిక్సీకి పట్టుకోవాలి. మిక్సీకి ఈ విధంగా పట్టుకున్నాను. రోట్లో దంచితే కూడా ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. నేను ఈరోజు మిక్సీలో వేశాను. ఇప్పుడు మరి స్టవ్ వెలిగించేసి ఏదైతే యూస్ చేసామో బాణలి, అదే బాణలి పెట్టాను. దాంట్లో కాస్త నూనె ఉంటుంది కాబట్టి మరీ కడగకుండా అదే పెట్టాను. అందులోకి కాస్త నూనె వేసేసి 1 స్పూన్ వాడాను. కొంచెం ఆవాలు, ఇంగువ, ఎండుమిరపకాయలు, జీలకర్ర ఇవి వేసేసి ఇంకా పచ్చడి వేసేసి ఒక 1 మినిట్ అలా తిప్పాను. అంతే, పచ్చడి చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. మీరు ఎప్పుడైనా ఇలాంటి రెసిపీ చేశారా? క్యాప్సికమ్తో మీరు ఎప్పుడైనా పచ్చళ్ళు చేశారా? రోటి పచ్చడి చేస్తుంటే నాకు ఏ విధంగా చేశారో కామెంట్ ద్వారా తెలపండి. ఈ మధ్య కాలంలో నేను చేసిన ది బెస్ట్ టేస్టీ వెరైటీ పచ్చడి ఈ క్యాప్సికమ్ పచ్చడి. మీరు కూడా ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.